వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే నూతనోత్సాహంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో అన్యోన్యత ఉంటుంది. పిల్లల విషయమే సంతోషంగా ఉంటారు. పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరడం, అలాగే వాళ్ళకి ప్రాజెక్టులు, వాళ్ళ విదేశీయానాల గురించి వీటన్నింటికి కూడా ఒక కొలిక్కి రావడంతో కొంత ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. మరింత పెంపొందించుకునేలాగా ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా మీకు ఏదన్నా గనక దేవతా ఉపాసన ఉంటే ఆ ఉపాసన బలం కూడా మీకు ఈ మాసంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రిశతి నామాలు పఠించడం వలన అర్ధాష్టమ రాహు ప్రభావం వలన వచ్చే ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ మీకు అవన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారైతే గనక గురు మహాదశలో ఉన్నవారు కానీ, అలాగే అనురాధ నక్షత్రం రాహు మహాదశ, అలాగే శని మహాదశలో ఉన్నవారు కానీ, అలాగే జ్యేష్ఠ నక్షత్రం శని మహాదశలో ఉన్నవారు కానీ కొంత ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. కాబట్టి అర్ధాష్టమ రాహు ప్రభావం దోషం తొలగడానికి రాహుకాల దీపాలు, అలాగే సుబ్రహ్మణ్య త్రిశతి నామాలు చదవడం వలన ఈ రాశి వారికి, కళాకారులకి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తి వారికి, ఫైనాన్స్ రంగం వారికి అందరికీ కూడా అనుకూలత మరింత సిద్ధిస్తుంది. అంతేకాకుండా దేవాలయాన్ని సందర్శించండి. వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించుకోండి. రుద్రాభిషేకం నిర్వహించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. కళ్యాణ సర్పాలకి పాలు పోసి షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణలు చేయడం వలన కూడా మీకు రాబోయే ముందు మంచి కాలం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. మంచి సత్ఫలితాలను ఇస్తుంది.